హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మన భారతదేశం మొత్తం కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. అయోధ్యకి రామయ్య తండ్రి వచ్చేస్తున్నాడనే ఆనందంలో ఉన్నారు. జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జీవితంలో మరచిపోలేని రోజులు, అలాగే జీవితంలో మళ్ళీ రాని రోజులు. మనకి ప్రతి పండుగ ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ జనవరి 22వ తేదీన వచ్చే పండుగ రామ దీపావళి. 500 సంవత్సరాల తర్వాత సంతోషంగా ఇప్పుడు జరుపుకుంటున్నాము. ఆ రామయ్య తండ్రి మన కోసం వచ్చేస్తున్నాడు. మళ్ళీ మన జీవితంలో ఇటువంటి రోజు రాదు. దీని యొక్క విలువ ఇప్పుడు మనకు తెలియదండి. ఒక 2-3 తరాలు దాటిన తర్వాత అయోధ్య రామమందిరం నిర్మించిన తరంలో మనం ఉన్నామంటే మనం ఎన్నో జన్మల అదృష్టంగా భావించాలి. మనం మన తర్వాతి తరాలకు గొప్పగా చెప్పుకోవచ్చు. అయోధ్య రామమందిరం నిర్మించే తరంలో మనం ఉన్నాము. రామయ్య తండ్రి యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ మన తరంలో జరుగుతుంది అంటే మనం నిజంగా ఎంతో అదృష్టవంతులంగా భావించాలి. జనవరి 16వ తేదీ నుండి అక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. 22వ తేదీ వరకు జరుగుతాయి. అయితే 22వ తేదీన మనం రామ దీపావళి జరుపుకోవాలి. ఆ రోజున ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, జనవరి 16వ తేదీ నుండి ఏమి చేయాలి, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. రామయ్య తండ్రి జన్మించిన అయోధ్యలో మళ్ళీ రామయ్య తండ్రి అడుగు పెడుతున్నాడు. అందుకే మనం అందరం కూడా ఘనంగా ఆహ్వానం పలకాలి. ఆ రోజు ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసి ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఇంట్లో నిత్య పూజ చేసుకొని రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ భక్తి టీవీల్లో, యూట్యూబుల్లో లైవ్లో వస్తాయి. అలా లైవ్ చూస్తూ రామనామాన్ని జపించాలి. ఆ రోజు సాయంకాలం ప్రతి ఒక్కరి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి. ఇది మనం చెప్పుకుంది కాదండి, అయోధ్య రామమందిరం ట్రస్ట్ వాళ్ళు చెప్పారు. ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలుగుతూ దేశం మొత్తం కూడా అలా ఘనంగా ఆ రామయ్య తండ్రికి ఆహ్వానం పలకాలి. రామ మందిరం నుండి రాముని పాదాలు తాకిన అక్షింతలు ఇప్పటికే చాలామందికి ఇంటికి చేరాయి. ఒకవేళ ఎవరికైనా మిస్ అయినట్లయితే జనవరి 15వ తేదీన దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి అడిగి తెచ్చుకోండి. జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు తప్పకుండా ఆ అక్షింతలు పూజా మందిరంలో ఉండాలి. అందుకే మీకు ఇంకా రాకపోతే 15వ తేదీ వరకు వెయిట్ చేసి 15వ తేదీన దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి తెచ్చుకోండి. ఒకవేళ అలా వీలు కాదు అనుకుంటే పక్కన ఎవరికైనా వచ్చి ఉన్నట్లయితే అక్షింతలు మీరు ఇంట్లో కొన్ని అక్షింతలు కలుపుకొని కనీసం ఒక 4 గింజలైనా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీ అక్షింతల్లో కలుపుకోండి. అప్పుడు మీ దగ్గర ఉన్న అక్షింతలు కూడా బాలరాముని పాదాలు తాకిన అక్షింతలు అవుతాయి. అలా బాలరాముని పాదాలు తాకిన అక్షింతల్ని ప్రతి గడపకు పంపడానికి కారణం ఏంటంటే జనవరి 22వ తేదీన రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఆ రోజున ప్రతి ఒక్కరికి కూడా రామయ్య తండ్రి ఆశీర్వాదం దక్కాలని, ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష ఉండాలని ఆ అక్షింతల్ని మనకు పంపడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి కూడా రామమందిరం యొక్క చిత్రపటాన్ని కూడా పంపడం జరిగింది. జనవరి 16వ తేదీ నుండి అయోధ్యలో కార్యక్రమాలు మొదలవుతాయి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. విగ్రహ ప్రాణప్రతిష్ఠను చూపిస్తూ టీవీల్లో మనకి లైవ్ ప్రోగ్రాం ఇవ్వనున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి వెళ్ళినా సరే దర్శనం చేసుకోలేరు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా టీవీలో చూసి దర్శనం చేసుకొని ఆ సమయంలో ప్రతి ఒక్కరూ రామ సంకీర్తన చేస్తూ ఉండాలి. రాముల వారి పాదాలు తాకిన అక్షింతలను మన తల మీద వేసుకోవాలి. ఈరోజు వీడియోలో 5 దీపాలు ఎలా వెలిగించాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. అలాగే జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఏమి చేయాలి అనేది కూడా తెలుసుకుందాము. జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతి ఇంట్లో కూడా రామనామం పలకాలి, రామ సంకీర్తన జరపాలి. జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉండాలి. మనకి మళ్ళీ రామరాజ్యం రాబోతుంది. అందుకే రాముల వారికి ఎంతో ఘనంగా స్వాగతం పలకాలి. జనవరి 16వ తేదీన వేద పండితులతో సర్వప్రాయశ్చిత హోమం, దశవిధ స్నానం జరుగుతుంది. జనవరి 17వ తేదీన అయోధ్యలో రామ్లాల విగ్రహంతో ఊరేగింపు జరుగుతుంది. జనవరి 18వ తేదీన గణేష్ అంబిక వాస్తు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 19వ తేదీన అగ్నిస్థాపన, నవగ్రహ స్థాపన జరుగుతాయి. జనవరి 20వ తేదీన సరయూ నది యొక్క పవిత్ర జలంతో ఆలయ గర్భగుడి శుద్ధి జరుగుతుంది. జనవరి 21వ తేదీన 125 కలశములతో దివ్య స్నానం జరుగుతుంది. జనవరి 22వ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజున మనం రామదీపావళిగా జరుపుకోవాలి. 500 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎంతో అద్భుతమైన కార్యము, అలాగే ఎంతో పవిత్రమైన కార్యము. ఇటువంటి పండుగ మనకి ప్రతి సంవత్సరం రాదు. అందుకే ప్రతి ఒక్కరూ రామనామం పలుకుతూ ఆ రామయ్య తండ్రికి ఆహ్వానం పలకాలి. మనం ప్రతి పండుగకి ఎలాగైతే పిండి వంటలతో సంతోషంగా ఉంటామో ఇంట్లో, అలాగే ఆ రోజు కూడా రకరకాల పిండి వంటలు చేసుకుని రాముల వారికి నైవేద్యంగా సమర్పించి, అలాగే కొత్త బట్టలు ధరించి సంతోషంగా గడపాలి. కొత్త బట్టలు అన్నాను కదా అని
మళ్ళీ కొత్త బట్టల కోసం ఇబ్బంది పడుతూ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడా చిరిగిపోకుండా ఉతికిన దుస్తులు ధరించాలి. అలాగే ఎవరూ కూడా ఆ రోజున అయోధ్య వెళ్ళి రాములవారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చూడడానికి ప్రయత్నించకండి. మన భారతదేశంలోనే అతిపెద్ద రామమందిరం నిర్మించబడుతుంది. అంటే దేశం మొత్తానికి కూడా చూడాలని ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళి మనం వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అందుకే ప్రతి ఒక్కరి ఇంటికి రాములవారి అక్షింతలు అలాగే రామమందిరం యొక్క చిత్రపటం పంపించారు. ఇవి చక్కగా పూజలో పెట్టుకొని జనవరి 16వ తేదీ నుండి పూజ చేసుకోండి. ప్రతిరోజు కూడా 108 సార్లు రామనామం పలకాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. మనకి వీలుంటే శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని కూడా 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని ఒక్కసారి చదివితే 1000 సార్లు విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అటువంటి ఎంతో శక్తివంతమైన శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని 108 సార్లు చదువుకోండి. ప్రతిరోజు కూడా చదువుకుంటే చాలా మంచిది. అందులోనూ జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు మనకు ఎంతో ముఖ్యమైన రోజులు. మనం అస్సలు మిస్ అవ్వకుండా ఆ రామయ్యను స్మరిస్తూ ఉండాలి. జనవరి 22వ తేదీన ఇలా పూజ చేసుకుని 5 దీపాలు వెలిగించండి. అలాగే ఇంటి ముందు కూడా దీపాలు పెట్టాలి. తులసి కోట ముందు దీపాలు వెలిగించాలి. మనం కార్తీక పౌర్ణమి రోజు ఏ విధంగా అయితే దీపాలు అలంకరిస్తామో దీపాలు పెట్టుకుంటామో అదేవిధంగా ఇల్లంతా కూడా దీపాలు అలంకరించుకోవడం దీపాలు పెట్టడం లాంటివి చేయాలి. ఆ రోజున రామ దీపావళి జరుపుకోవాలి. అలాగే ఇంట్లో రామకోటి రాసే అలవాటు ఉంటే పర్వాలేదు. ఒకవేళ రాసే అలవాటు లేకపోతే మాత్రం జనవరి 16వ తేదీ నుండి ఖచ్చితంగా రామకోటి రాయడానికి ప్రయత్నించండి. మనం రామాలయంకి వెళ్తే అక్కడ రామకోటి దొరుకుతుంది. లేదా బుక్ స్టాల్స్లో కూడా ఉంటాయి. అది తెచ్చుకొని కూడా రామకోటి రాయవచ్చు. ఒకవేళ రామకోటి దొరకకపోతే మీకు రాయాలి అని తపన ఉంటే ఏదైనా నోట్బుక్లో కూడా రాయవచ్చు. అలాగే మీరు ఇప్పటివరకు రామకోటి రాయాలి అన్న ఆలోచన లేదు అనుకుంటే ఒకవేళ జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు రాద్దాము అనుకుంటే ప్రతిరోజు కూడా 108 నామాలు రాయండి. శ్రీరామ శ్రీరామ అంటూ లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ 108 సార్లు రాయండి. ప్రతిరోజు అలా రాసి ఆ తర్వాత 22వ తేదీ రోజు కానీ లేదా తర్వాత ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు రామాలయంలో ఆ పుస్తకాన్ని ఇవ్వండి. మానవ జన్మను ఉద్ధరించడానికి విష్ణు భగవానుడు రాముడి అవతారంలో భూమి మీదకి వచ్చారన్నది అందరికీ తెలిసిన విషయమే. అలా రాముల వారు అయోధ్యలో జన్మించారు. రాముల వారు మృగశిర నక్షత్రంలో జన్మించారు. ఈ జనవరి 22వ తేదీన మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజున ఎంతో పవిత్రమైన రోజుగా భావించి రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఆ రోజున ఏదైనా మంచి పని చేస్తే అంతా శుభమే కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే రాముల వారు అభిజిత్ ముహూర్తంలోనే జన్మించారు. అందుకే ఆ ముహూర్తం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:16 నుండి మధ్యాహ్నం 12:59 వరకు ఉంది. అటువంటి అభిజిత్ ముహూర్తంలోనే రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కూడా జరుపుతున్నారు. అలాగే ఆ అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని చంపాడు అని చెప్తారు. అంటే శత్రువుల పతనానికి ఈ ముహూర్తం ఎంతో శుభప్రదమైనది. జనవరి 22వ తేదీన రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు గంట పాటు అగ్నియాగం, హవన, 4 వేదాల పారాయణం, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో అయోధ్య రాముని విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:29:08 నుండి 12:30:32 మధ్యలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ 84 సెకండ్ల సమయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ సమయంలో ప్రాణప్రతిష్ఠ జరగటం దేశానికి కూడా చాలా మంచిది అని చెప్పి పండితులు చెప్తున్నారు. రామ్లాలా ప్రతిష్టాపన తర్వాత మహాపూజ, మహాహారతి కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు మనం అన్ని టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు, చూడవచ్చు. అలా ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత మన ఇంటికి చేరుకున్న అయోధ్య అక్షింతలను తీసి ఇంట్లో అందరం కూడా తల మీద చల్లుకోవాలి. రాముల వారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. రాముల వారికి తులసి దళాలంటే కూడా మహాప్రీతికరము. జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు ప్రతిరోజు కూడా రాముల వారికి తులసి దళాలతో పూజ చేయండి. 108 తులసి దళాలు దొరికినట్లయితే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చదువుకుంటూ ఒక్కొక్క తులసి దళాన్ని రాముల వారికి సమర్పించండి. రాముల వారికి తులసి దళాలతో అలంకరించండి. ఒకవేళ అన్ని తులసి దళాలు లేకపోతే ఒక్క తులసి దళమైనా సరే స్వామివారికి సమర్పించి దండం పెట్టుకోండి. అలాగే వీలుంటే జనవరి 16 నుండి 22 వరకు ప్రతిరోజు కూడా రాముల వారికి పానకము, వడపప్పు సమర్పించండి. ఒకవేళ ప్రతిరోజు చేయలేకపోతే జనవరి 22వ తేదీనైనా సరే
పానకము వడపప్పు తప్పనిసరిగా సమర్పించండి. అలాగే జనవరి 22వ తేదీన పానకము వడపప్పుతో పాటు మనకి ఎన్ని వీలుంటే అన్ని పిండి వంటలు చేసి స్వామివారికి సమర్పించండి. మనం జరుపుకోబోయే ఈ పండుగను మనం జీవితంలో ఒక్కసారి మాత్రమే అనుభూతి చెందుతాము. అందుకే ఆ అనుభూతిని అస్సలు మిస్ చేసుకోకుండా ఆ రోజున తప్పనిసరిగా పూజ చేసుకోండి. ఒకవేళ ఆ రోజున ఇంట్లో ఎవరికైనా ఏదైనా అడ్డంకు వస్తే, అంటే ఇంట్లో ఆడవారికి అడ్డంకు వచ్చినట్లయితే వాళ్ళని ఒక రూమ్లో ఉంచడం కుదిరితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళని పక్కకి ఉంచి ఆ రూమ్లోకి ఎవరూ వెళ్లకుండా మిగతా అంతా కూడా శుద్ధి చేసుకొని పూజ చేసుకోండి. దీపాలు కొండెక్కే వరకు వాళ్ళు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. అలాగే ఆడవారే తప్పనిసరిగా దీపాలు వెలిగించాలని ఏమీ లేదండి. మగవారైనా సరే వెలిగించవచ్చు. దీపాలు వెలిగించడం ముఖ్యం. మనం ఆడవారైనా వెలిగించవచ్చు, మగవారైనా వెలిగించవచ్చు. అలాగే సువాసిని స్త్రీలైనా వెలిగించవచ్చు. దీనికి ఎటువంటి తప్పు లేదండి. ఎవరైనా దీపాలు వెలిగించవచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు. ఆ రోజు సాయంకాలం 5 దీపాలు వెలిగించి 2 దీపాలు ఇంటి ముందు పెట్టుకొని ఒక దీపం తులసి కోట ముందు పెట్టి మిగతా 2 దీపాలు పూజా మందిరంలో ఉంచవచ్చు. లేదా 5 దీపాలు పూజా మందిరంలోనే వెలిగించుకొని ఇంటి ముందు దీపాలు వెలిగించి అలాగే తులసి కోట ముందు కూడా దీపం వెలిగించవచ్చు. ఇవే కాకుండా మనం దీపావళి రోజు మనం వెలిగించుకున్నట్లుగా మీకు నచ్చినట్లుగా దీపాలతో అలంకరించుకోండి. జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు నామస్మరణ చేసేవారికి 108 సార్లు ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశానండి. అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అలాగే రాముల వారి పాదాలు తాకిన అక్షింతలు మనకే కాకుండా మన తరతరాలకు కూడా శ్రీరామ రక్షలా ఉండేలాగా ఎలా భద్రపరచుకోవాలి అనేది కూడా వీడియో చేశాను. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. నేను లాస్ట్ టైం భద్రాచలం వెళ్ళినప్పుడు రామకోటి పుస్తకం తెచ్చుకున్నాను. అప్పటి నుండి రామకోటి రాస్తున్నాము ఇంట్లో. ఈ రామకోటి కూడా ఏ విధంగా రాయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. జనవరి 15వ తేదీ కల్లా ప్రతి ఇంటికి అక్షింతలు వస్తాయండి. ఒకవేళ వాళ్ళు వచ్చిన సమయంలో మీరు ఇంట్లో లేకపోవడం లాంటివి జరిగినట్లయితే మీరు దేవాలయంకి వెళ్ళి అక్కడ తీసుకోండి. లేదా ఆల్రెడీ అక్షింతలు వచ్చిన వాళ్ళ దగ్గర నుండి ఒక 2 గింజలు తీసుకొని కూడా మీ అక్షింతల్లో కలుపుకొని అక్షింతల్ని వృద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ అలా కూడా అక్షింతలు దొరకకపోతే మీరు తమలపాకుల మీద శ్రీరామ జయరామ జయ జయరామ అని రాసి ఆ తమలపాకుల మీద కొన్ని అక్షింతలు ఉంచి పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ అక్షింతలను ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తల మీద వేసుకోండి. మన యొక్క తపన స్వామివారు చూస్తారు. తప్పకుండా మనకు అనుగ్రహం కలుగుతుంది, రామరక్ష దొరుకుతుంది. మన భారతదేశం మొత్తం కూడా ఎంతో సంతోషంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అతి త్వరలో జరగనుంది. ఎంత వీలైతే అంత సంతోషంగా రామజపం చేస్తూ రాముల వారికి సంతోషంగా ఆహ్వానం పలకండి. ప్రతి ఒక్కరూ కూడా రామరాజ్యం మళ్ళీ రాబోతుంది అనే ఆనందాన్ని అనుభూతి చెందండి. రామరక్ష మన మీద ఉంది అంటే మనకి అన్నీ ఉన్నట్లే. రామనామాన్ని పలకటం, రామజపం చేయటం జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు తప్పనిసరిగా చేయండి. తెలుసుకున్నారు కదండి, జనవరి 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగబోయే కార్యక్రమాలు, 5 దీపాలు ఎలా వెలిగించాలి అనే వాటి గురించి. ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.